హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. 10 ఏళ్ల పాటు కేసీఆర్, 5 ఏళ్ల పాటు జగన్ ఇద్దరు మాటే శాసనం అన్నట్టుగా ఎదురు లేకుండా పాలించారు. కానీ ఇద్దరు ఇంచుమించు ఒకే సమయంలో రాజకీయంగా దెబ్బతిన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ముగ్గురు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రాజకీయ నాయకుడు ఏ విధంగా పోరాట స్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపించారో నిరూపించి చూపించారు. అయితే ఇప్పుడు పదవి అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా వ్యవహరించాలో వారు ముగ్గురు నిరూపించి చూపిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు, వ్యూహాలు సాధారణ ప్రజానికానికి కొరుకుడు పడడం లేదు. అయితే అందువల్ల విమర్శల పాలవుతున్నారు ఆయన. బహుశా మరో 2-3 ఏళ్లలో మంచో చెడో స్పష్టత వస్తుంది. ఈ 5గురు నేతల తీరును ఓసారి బేరీజు చేసుకొని చూసినట్లయితే కేసీఆర్, జగన్ ఇద్దరు మహామేధావులే అయినప్పటికీ వారి అహంభావం, వారి ద్వేషభావమే వారిని, వారి పార్టీలను దెబ్బతీసిందని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ల తీరును నిశితంగా పరిశీలిస్తే ముగ్గురిలో పాజిటివ్ థింకింగ్, ఎదురు దెబ్బల నుంచి గుణపాఠాలు నేర్చుకునే మంచి లక్షణాలు వారిని నేడు ఈ స్థాయిలో నిలిపినట్లు అర్థమవుతుంది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం పట్ల చులకనగా వ్యవహరించేవారు, మాట్లాడేవారు కూడా. అయితే చివరికి తాను కోరి ఏపీ ముఖ్యమంత్రిని చేసిన జగన్తో కూడా ఆయన సర్దుకుపోలేకపోయారు.